హాయ్ అండి. ఇన్‌స్టంట్ సాంబార్ పొడి, ఇన్‌స్టంట్ ఇడ్లీ పొడి, ఇన్‌స్టంట్ ఇడ్లీ రవ్వ, ఇన్‌స్టంట్ దోస పిండి అన్నీ ఇన్‌స్టంట్ ఉన్నాయి. కానీ పప్పుచారు చేయాలంటే మాత్రం తప్పకుండా పప్పు ఉడకబెట్టి పప్పుచారు చేయాల్సిందే. అంతే గదా! పప్పుచారు తినాలనిపిస్తే పప్పు ఉడికే వరకు ఆగాలి. అందుకని అలా గాకుండా ఇన్‌స్టంట్‌గా పప్పుచారు చేసుకోవడానికి నేనైతే మీకొక చిన్న రెసిపీ అయితే చూపించబోతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్నాననమాట. కందిపప్పు పచ్చివాసన పోయే వరకు వేస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇది కలర్ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అది చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 కప్పు పెసరపప్పు కూడా వేసి అది కూడా మంచిగా వేయించుకోవాలి. పెసరపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా గరిట ఆపకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఏమాత్రం ఆపేసినా మనకు వేడికి పెసరపప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పప్పు మాడితే అస్సలు రుచి రాదు. అందుకే ఇలా వేయించుకొని ఆ పెసరపప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ 2 పప్పులు మనము చల్లారనివ్వాలి. కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఆల్రెడీగా చేసిన పొడి ఉంది కాబట్టి వేసుకుంటాను. అందుకనే నేను ఇవి వేయలేదు. ఇప్పుడు అదే కడాయిలో 2, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి క్రిస్పీగా అయ్యే వరకు. ఎండుమిర్చి అనేది ఆప్షనల్. పప్పుచారులో కొందరు కారం వేస్తారు, కొందరు వెయ్యరు. ఓన్లీ పచ్చిమిర్చి పోపు పెట్టుకొని పప్పుచారు చేసుకుంటారు కాబట్టి కారం వేసే వాళ్ళు ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, వేయని వాళ్ళు ఉంటే అవసరం లేదనమాట. ఇవి వేయించుకొని అవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే అస్సలు ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవడమేనండి. పప్పుచారు అంటే ప్లెయిన్గా పప్పుతోనే వేసేది కాబట్టి ఎలాంటి మసాలాలు కానీ ఎలాంటివి నేనైతే ఇందులో వాడలేదు. ఓన్లీ పప్పుచారు కోసమని. సాంబార్కి అయితే అన్నీ వేయొచ్చు. ఇది పప్పుచారు కోసం కాబట్టి ఇలా చేశానన్నమాట. పొడి రెడీ అయిపోయింది. ఇదంతా ఒక గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే మనకు ఇన్స్టెంట్గా పప్పుచారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ మరి.